రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ ను ఉద్యోగులకు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. కొన్నేళ్ల కిందట నిర్మించినా ఇప్పటి వరకు ఫ్లాట్స్ వృధాగానే ఉన్నాయి. దీంతో అనేకేళ్లుగా వడ్డీల రూపంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారం పడుతోంది. ఈ భారాన్ని వీలైనంత తొందరగా వదిలించుకోవాలని డిసైడ్ అయింది సర్కార్. తొందరలోనే ఈ ఫ్లాట్స్ ను ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది. గృహ నిర్మాణ శాఖపై నజర్ వేసింది సర్కార్. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మధ్యతరగతి, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల కోసం హైదరాబాద్ జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో రాజీవ్ స్వగృహ వెంచర్లను నిర్మించింది. భవనాల నిర్మాణ సమయంలో నిధుల సేకరణ కోసం హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టింది. ఇలా బ్యాంకుల్లో 984 కోట్ల రూపాయల వరకు రుణాలు తీసుకుంది గృహ నిర్మాణ శాఖ. పట్టణాల వారీగా ప్రతి స్క్వేర్ ఫీట్ కు 2000 నుంచి 3000 రూపాయల వరకు నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాలు అస్సలు పూర్తి కాలేదు. కొన్ని వెంచర్లలో పర్వాలేదు, కానీ పోచారం, బండ్లగూడ, జవహర్ నగర్ వెంచర్లలో ఒక్కటంటే ఒక్క ఫ్లాట్ కూడా అమ్ముడుపోలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం వీటిని నో ప్రాఫిట్ నో లాస్ కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇప్పటికే రాజీవ్ స్వగృహ కోసం అప్లై చేసుకున్న వారికి లేదా ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు, జర్నలిస్టులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ రవీంద్ర భారతిలో టీఎన్జీఓ డైరీ ఆవిష్కరణలో కూడా ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇక రేటు విషయంలో కూడా కాస్త అటు ఇటుగా పోవాలని డిసైడ్ అయింది. అంతా అనుకున్నట్లుగా జరిగితే వారం రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్.